స్టాక్ మార్కెట్‌లో జస్ట్ ఈ 1 అవర్ వీడియో చూస్తే చాలు మీరు నేర్చేసుకుంటారు. తెలుగులో ఉంటదని జెప్పేసి కొంతమంది రిలీజ్ చేస్తారు వీడియోస్ కూడా. ఎలా అంటే 30 మినిట్స్‌లో స్టాక్ మార్కెట్ నేర్చుకోవచ్చా అసలు? నా పెద్ద క్వెషన్. యాక్చువల్లీ ఇప్పుడు మాకు కూడా తెలీదు. సో, నాలాంటి వాళ్ళకేం చెప్తారు? అచ్చా డీప్ సబ్జెక్ట్ బేసిక్‌గా అది. హ్మ్. 30 మినిట్స్ నేర్చుకోవచ్చంటే మన 30 మినిట్స్ అర్థమవుతుందేమో. అంటే ఓహ్! ఇంత పెద్ద మార్కెట్ ఉంది. దీంట్లో ఇంత ఆపర్చునిటీ మనకు అహా! 30 అర్థమవుతుంది. మినిట్స్‌లో నేర్చుకొని టాప్ ఇన్వెస్టర్ అవుతారు అని చెప్పేసి చెప్తారక్కడ. అవన్నీ క్లెయిమ్స్, మార్కెటింగ్ క్లెయిమ్స్ అని. అంతే. మార్కెటింగ్ క్లెయిమ్స్ అని. నేర్చుకోలేరు. లేదంటే మీరు 6 నెలలు మంచి డాక్టర్ అయిపోండి అవుతారు మంచి డాక్టర్ 6 నెలల్లో. అదే సార్ సర్జరీ యాక్చువల్లీ. చేయొచ్చు 6 నెలల్లో అంటే అవ్వరు కదా! అలాగే ఇది కూడా అంత ఈజీ కాదు. హ్మ్. ఇవన్నీ కూడా మార్కెటింగ్ గిమిక్సే, సేల్స్ టెక్నిక్స్ ఇవన్నీ వాడతారు. హ్మ్. అసలు కానే కాదు. హ్మ్. హ్మ్. సో, 90% పీపుల్ నష్టపోతున్నారు అవును. మార్కెట్స్ పెట్టి. అదొక మార్కెట్ అనేది అది టెంప్టింగ్‌గా ఉంటుంది. అంటే ఇవాళ రూ. 10 పెడితే ఒక మంచి స్టాక్ కొంటే హ్మ్. నెక్స్ట్ 1 వీక్‌లో అది 20% పెరిగిపోయింది. నాకొచ్చేసింది కదా! అని ఇన్వెస్ట్ చేయడం. అలాగే అదే లాజిక్‌తో ఇంకా ఇన్వెస్ట్ చేయడం. డబ్బు పోవడం కామన్‌గా చూస్తున్నాం చాలామంది. అవును. అందుకని దీనికి మరి ఏం చేయాలి ఎప్పుడైతే? ఆ! మరి ఎక్కడ అవెన్యూస్ ఉన్నాయంటే మ్యూచువల్ ఫండ్స్ అంటారు దాన్ని. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ అని. అదేంటంటే అది బేసిక్‌గా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగే. హ్మ్. మనకంత నాలెడ్జ్ లేదు కాబట్టి, టైం లేదు, నాలెడ్జ్ లేదు. మనకా రిసోర్సెస్ లేవు మన దగ్గర. ఆ నాలెడ్జ్ గెయిన్ చేసి అవును. హ్మ్. ఇన్వెస్ట్ చేయాలంటే మనకంత నాలెడ్జ్ లేదు. మనం డబ్బు మనం ఒక ఫండ్ మేనేజర్ ఎక్స్‌పర్ట్‌కి డబ్బు ఇస్తాం మనం. నువ్వు ఓకే. నా తరఫు ఇన్వెస్ట్ చేసి నాకు డబ్బు తెచ్చి అని చెప్తాం. ఇన్ హుహు. షార్ట్ చెప్పాలి అంటే. ఓకే. ఆ ఆ కంపెనీని మ్యూచువల్ ఫండ్ కంపెనీ అంటారు. మ్యూచువల్ ఫండ్స్. వాళ్ళు మన దగ్గర డబ్బు తీసుకొని అది సెక్యూర్డేనా సార్? సెక్యూర్ స్టాక్ మార్కెట్ సెక్యూర్ కాదు కదా! మీరు ఓకే. సొంతంగా చేసుకున్న సెక్యూర్ కాదు. ఇది అంటే మనం స్ట్రెయిట్‌గా సొంతంగా చేసుకునేది వేరు. ఇప్పుడు మనం ఇలా వెళ్తున్నాము. చాలా మంచి క్వెషన్ వేసావమ్మా నువ్వది. సెబీ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని. ఆర్‌బీఐ పేరు విన్నారు కదా! ఆర్‌బీఐ విన్నాను. బ్యాంక్స్ విన్నా. రెగ్యులేట్ చేస్తుంది. అన్ని బ్యాంక్స్ ఆర్‌బీఐ కిందకొస్తాయి. హ్మ్. హ్మ్. అన్ని క్యాపిటల్ మార్కెట్స్ సెబీ కిందకొస్తాయి. ఈ మ్యూచువల్ ఫండ్ కూడా సెబీ కిందకే వస్తుంది. ఓహ్! సెబీ అన్నది అది ఒక గవర్నమెంట్ బాడీ అది. హ్మ్. అది హ్మ్. పెద్ద ఆర్గనైజేషన్ అది. హ్మ్. వాళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ దాదాపు ఇండియాలో 52, 53 ఉన్నాయి. హ్మ్. వాళ్ళు ఇలాగే ప్రజల దగ్గర డబ్బు తీసుకుని వాళ్ళు హ్మ్. ఇన్వెస్ట్ చేస్తారు మార్కెట్స్‌లో ప్రజల తరఫున. హ్మ్. వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన డబ్బు 80,00,00,000,00,000. ఓకే. చిన్న అమౌంట్ కాదది. చిన్నది గాదు. సో, చాలా పెద్దది. సెబీ మంచి నిఘా పెట్టి ఉంటుంది. ఈ ఓకే. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మీద. హ్మ్. మీరు ఎక్కడ డబ్బు తీసుకున్నారు? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? రిటర్న్స్ ఎలా వస్తున్నాయనేది సెబీ వాళ్ళు థరోగా వాళ్ళు రెగ్యులేట్ చేస్తారు. సో, మన డబ్బు సేఫేనంటే సేఫే. సేఫే. గ్యారంటీ అంటే గ్యారంటీ కాదు. ఎందుకంటే మనం గ్యారంటీ అంటే మన డబ్బు మనకొస్తే గ్యారంటీ లేదు దాంట్లో. ఆ! అంటే వాళ్ళు తప్పుగా మాత్రం ఇన్వెస్ట్ చేయరని చెప్పడానికి సెబీ మనకి అష్యూరెన్స్ ఇస్తుంది. అంటే మీరు ఏదో కంపెనీలో ఇన్వెస్ట్ చేసాం. ఆ కంపెనీ పెరుగుతుంది మీకు హోప్ అయితే ఉంది. ఆ కంపెనీ పెరగకపోవచ్చు. హ్మ్. దానికి సెబీ బాధ్యులు కాదు. ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ బాధ్యులు కాదు. ఆ కంపెనీ పెర్ఫార్మన్స్ లేకపోవడం వల్ల అది రిటర్న్ తగ్గి ఉండొచ్చు మీకది. హ్మ్. అలాగే దీంట్లో ఉంటుంది. కానీ ఈ రిస్క్‌ని అవాయిడ్ చేయడం కోసం ఒక స్టాక్ కాకుండా మ్యూచువల్ ఫండ్ అంటే ఒక స్కీమ్‌లో దాదాపు 40, 50 స్టాక్స్ ఉంటాయి. ఆ! అంటే 1, 2 కంపెనీలు కూడా తక్కువ పెర్ఫార్మ్ చేసినా, మిగతా కంపెనీలు పెర్ఫార్మ్ చేయడంతో యావరేజ్ బానే వస్తుందన్నమాట హ్మ్. రిటర్న్స్ అక్కడ. ఓకే. సో, అక్కడ మన డబ్బు పోయే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. మోసపోయే ఛాన్స్ అసలు లేదనే అనుకోవాలి. లేదు. మనం హై రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేయడం మంచిది దాంట్లో. మనం పెట్టిన అమౌంట్‌కైనా వస్తది గదా! మోర్ ఆర్ హై లెస్ రిటర్న్. వస్తుంది. అంటే అసలు నష్టపోకుండా నేనంటుంది. మనం పెట్టిన అమౌంట్ నష్టపోకుండా కొంతమందికి డౌట్ ఉంటది. ఇలా పెడితే పోతాం. పోతే ఏమైతది? దానికి ఇన్వెస్ట్ చేసే ముందు ఒక అడ్వైజర్‌ని కన్సల్ట్ చేస్తే, డెఫినెట్‌గా. ఆ! అదే. వాళ్ళు రిస్క్ ప్రొఫైల్‌ని అసెస్ చేస్తారు. హ్మ్. మీకు అసలు డబ్బు ఎప్పుడు కావాలి? హ్మ్. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మీకు డబ్బు ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మీరు? హ్మ్. మీ మైండ్‌లో అసలు రిస్క్ అంటే ఏంటి? ఇప్పుడు రేపొద్దున మార్కెట్ ఒక 10% పడింది. మీరు భయపడతారా? లేకపోతే డబ్బు తీసేస్తారా? హ్మ్. అలా రిస్క్ ప్రొఫైల్ చేసి అసెస్‌మెంట్ చేసి అప్పుడు వాళ్ళు కొన్ని స్కీమ్స్ సజెస్ట్ చేస్తారు మీకు. హ్మ్. అంటే డాక్టరు అసెస్ చేసినట్టు. అవును. అంటే రేపొద్దున మార్కెట్ కొంతమంది పర్వాలేదు నాకు నాకు వెయిట్ చేస్తాను నేను. అంటే నాకు కొంచెం ఆ! అలా వెయిట్ చేస్తానన్న వాళ్ళకి మంచిది అంటే కొంచెం ఈక్విటీ స్కీమ్స్ పెట్టడం. లేదు నా డబ్బు చాలా ఇంపార్టెంట్ నాకు. అస్సలు మార్కెట్ పడితే నేను భరించలేను. నా రాత్రి ఎదురు పట్టదు అంటే హ్మ్. వాళ్ళకి డెట్ స్కీమ్స్ అని, హైబ్రిడ్ స్కీమ్స్ అని ఉంటాయి. రిస్క్, రిటర్న్ ప్రపోర్షనల్‌గా ఉంటాయి. కొంచెం రిస్క్ మైండ్‌లో ఎక్కువ తీసుకుంటే రిటర్న్ కూడా ఎక్కువ వస్తుంది. హ్మ్. రిస్క్ తక్కువ రిటర్న్ తక్కువ వస్తుంది. హ్మ్. హ్మ్. అంటే డెట్ స్కీమ్స్ కానీ లేకపోతే ఇలాంటి హైబ్రిడ్ స్కీమ్స్ రిటర్న్స్ తక్కువ వస్తాయి వాటికి. హ్మ్. తక్కువ అంటే ఈక్విటీ కంటే తక్కువ రిటర్న్స్ హైబ్రిడ్‌లో ఉంటాయి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు
ఫైనాన్షియల్ ప్లానర్స్ ఉంటారు. హ్మ్. అది ఇవన్నీ కూడా సెబీ రెగ్యులేటెడ్ మేమంతా కూడా. హ్మ్. ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ పార్టిసిపెంట్స్ ఇండియాలో ఉన్నారు. హ్మ్. మాకు ట్రైనింగ్ ఇస్తారు. అసలు ఎలా డీల్ చేయాలి ఈ సిట్యుయేషన్స్ అని. అంటే ఒక వ్యక్తికి సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఇక్కడ ఇలా చేస్తే ఇలా అవ్వచ్చు అని హ్మ్. ఫ్యూచరిస్టిక్‌గా లెక్కలు వేసి మనం చూపించి గోల్స్ అచీవ్ చేయొచ్చు. ఓకే. అలా మనం చేయబట్టి చాలామంది ఈ 80,00,00,000 డబ్బు ఈ మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్స్ ఉంది కాబట్టి సేఫ్‌గా వెళ్తున్నారు. అదే ఈ మధ్య వింటున్నా మ్యూచువల్ ఫండ్స్ అని కరెక్ట్. చెప్పేసి. మ్యూచువల్ ఫండ్స్ ఇంకొక పాయింట్ ఎస్ఐపి అంటారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. హ్మ్. అదేంటి అచ్చా కామన్‌గా మనం వింటూ ఉంటాం. టీవీలో యాడ్స్ కూడా చూస్తుంటాం. అవును. క్రికెటర్స్‌ను సిప్ కరో, యాడ్ సిప్ అలా కరో అంటూ వస్తది. ఉంటారు. అవునవును. నేను సిప్ కియా బహుత్ సక్సెస్ హుआ అని అంటూ ఉంటారు. అవునవును. సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. దీని కాన్సెప్ట్ ఏమిటంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, సేవ్ చేయాలి అంటే మనం ఎప్పుడో నాకు 6 నెలలు మంచి బోనస్ వస్తుంది. అప్పుడు చేస్తాను. 6 నెలలు రావచ్చు, రాకపోవచ్చు. మీరు మర్చిపోవచ్చు. హ్మ్. అప్పుడు డబ్బు రాగానే ఇంకేదో కొత్త ఐటెమ్ కొనుక్కోవాలనిపించొచ్చు. అలా ఇన్వెస్ట్‌మెంట్ స్లిప్ అయిపోతుంది కాబట్టి ఎవ్రీ మంత్ మీరు మీ జీతంలో ఎంత మీరు డబ్బు సేవ్ చేద్దాం అనుకున్నారో, హ్మ్. ఆ అమౌంట్ మీరు ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయండి. కొంచెం, కొంచెం, కొంచెం కిందండి. అంటే ఏడాదిలో మీరు రూ. 1,00,000 చేసే బదులు ఎవ్రీ మంత్ రూ. 8,000 చేయండి. రూ. హ్మ్. 10,000 చేయండి ఎవ్రీ మంత్ మీరు. అది మీకు బర్డెన్ తక్కువ అనిపిస్తుంది. ఎట్ ఏ టైమ్ 1,00,000 ఇన్వెస్ట్ చేయడం కంటే ఎవ్రీ మంత్ 88,000 చేసుకుంటూ వదిలేయండి. అది హ్మ్. సిప్ అంటారు దాన్ని. ఓకే. అంటే మీరు దాన్ని ఆటోమేటిక్‌గా డెబిట్ అయ్యి బ్యాంక్ నుంచి వెళ్ళే ప్రాసెస్‌ని సిప్ కింద సెటప్ ఆటో చేసుకోవచ్చు. డెబిట్ ఉంటది. ఆటో డెబిట్ ఉంటుంది. ఆటో ఓకే. మ్యాండేట్ దాంట్లో సిప్‌లో. సో సో ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయొచ్చు మనం. మధ్య ఎప్పుడైనా సరే బోనస్ వస్తే అప్పుడు ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేయొచ్చు. అది మన ఇష్టం అది. ఓకే. సో ఈ సిప్ ద్వారా వచ్చే బెనిఫిట్ ఏమిటంటే, ఒకటి మన ఫైనాన్షియల్ డిసిప్లిన్ పెరుగుతుంది. మనం మర్చిపోయినా సరే డెబిట్ అయిపోతుంది అది. హుహు. అకౌంట్‌లో డబ్బైతే ఉండాలి. ఆటో డెబిట్ హ్మ్. ఉంటది. యాహ్! డబ్బైతే అకౌంట్‌లో ఉండాలి. అంటే మీ జీతం వచ్చే టైం నెక్స్ట్ డే, నెక్స్ట్ డే పెట్టుకుంటే డబ్బు జీతం పడుతుంది. ఆ 2 డేస్ తర్వాత డెబిట్ వెళ్ళిపోతుంది. అది హ్మ్. మనం అడగదు ఇంక బ్యాంక్ అది. అవును. ఆటో డెబిట్ వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఒక ఇంకా బెస్ట్. డిసిప్లిన్ వస్తుంది యెస్. ఇన్వెస్ట్‌మెంట్‌లో. తర్వాత ఈ చిన్న చిన్న డ్రాప్స్ మేక్ ఎన్ ఓషన్ లాగా ఈ చిన్న చిన్న ఇన్‌స్టాల్‌మెంట్స్ విచ్ వి మేక్ ఎస్ఐపి ఇన్వెస్ట్‌మెంట్స్ కెన్ రియల్లీ మేక్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఇన్ ఫైనాన్షియల్ లైఫ్ ఆఫ్ ఇండివిడ్యువల్. పెద్ద డిఫరెన్స్ మనం గెయిన్ చేయొచ్చు. హ్మ్. అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటాం దాన్ని మనం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ చక్రవడ్డీ. తెలుగులో అంటారు. ఆ! అది చాలా పెద్ద టూల్ అది. చాలా స్ట్రాంగ్ టూల్ అది. అంటే అనుకోకుండా మనం విపరీతంగా మన లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ గోల్స్. ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్‌తో. ఓకే. సో, అది మనకు తెలియకుండా ఈ సిప్ ఇన్వెస్ట్‌మెంట్‌లో కాంపౌండింగ్ అవుతూ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ కూడా అన్నమాట. సో, సిప్ అనేది మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్ మార్గం. హ్మ్. అలాగే లంప్‌సమ్ కూడా చేయొచ్చు మనం ఓకే. దీంట్లో. అంటే కొంచెం అంటే కొంచెం వేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదా ఓకే. ఎప్పుడైనా డబ్బు లంప్‌సమ్ బోనస్ వచ్చింది. ఇంక పొలం అమ్మితే వచ్చిన డబ్బు ఎప్పుడు కావాలన్నా మన దగ్గర ఉన్నప్పుడు కరెక్ట్. ఎప్పుడైనా మన దగ్గర ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అది. ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు. హ్మ్. ఇవన్నీ 2 చేస్తే మాత్రం అది హ్మ్. డబుల్ ఇంజిన్ లాగా మనం గ్రోత్ అవుతుంది మన ఫైనాన్షియల్ గోల్స్‌కి. ఎందుకంటే మనం ఇన్వెస్ట్‌మెంట్, సేవింగ్ లేకుండా మనం ఉండలేం. ఉండకూడదు ఉండకూడదు. కూడా మనం హ్మ్. లైఫ్‌లో. మన గోల్స్ అన్నిటికి మనం ప్లాన్ చేసి, మ్యాప్ చేసి ఓకే. ఒక ఫ్యామిలీలో ఒక హస్బెండ్, వైఫ్ ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళ పిల్లల చదువుకి 10 ఏళ్ల తర్వాత ఇంత డబ్బు అవసరం ఉంటుంది. హ్మ్. ఈ డబ్బుకి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి ఎంత చేస్తే ఆ హ్మ్. డబ్బు అప్పుడు అంత డబ్బు వస్తుంది. హ్మ్. అలా మ్యాప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇల్లు కొనాలి. ఆఫ్టర్ మేబీ 20 ఏళ్లతో ఇల్లు కొనాలనుకుంటున్నాను నేను. హ్మ్. దానికి ఎంత డబ్బు కావాలి? ఈఎంఐ ఎంత పెట్టాలి దానికి? అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే ఫైనాన్షియల్ గోల్స్‌కి ఒక్కొక్క సిప్ ఎస్ఐపి దాన్ని మ్యాప్ చేస్తే కంఫర్టబుల్‌గా మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు దాన్ని. అది చాలా కంఫర్ట్‌నిస్తది. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. అంటే మన దగ్గర మనీ లేనప్పుడు ఉంటది. అని ఉన్నప్పుడు ఉంటది. చక్కగా ఇన్వెస్ట్ చేసుకోవడానికైతే మంచిగుంటది ఎస్ఐపి అవును. అనేది. అవును. అవును. సో, ఇప్పటి వరకు ఫినాన్షియల్ అడ్వైజ్ అండ్ మంచిగా చెప్పారు. బట్ ఒక్కటే చెప్పండి సార్ స్ట్రెయిట్‌గా ఇప్పుడున్న జనరేషను చాలామంది ఏంటంటే ఫినాన్షియల్ అడ్వైస్ ఏమీ లేకుండా వాళ్ళిది చెప్పారు, వీళ్ళిది చెప్పారు అని చెప్పేసి గుడ్డిగా చేస్తారు. అలాంటోళ్ళకి వన్ వర్డ్ ఏం చెప్పాలి? డేంజరస్ గేమ్ అది. హ్మ్. డేంజరస్ గేమ్. ఎందుకంటే ఏదో దాంట్లో యాప్ ఓపెన్ చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేసేసి అవును. ఇప్పుడు అరెరే! బాగా పెరిగిపోయినాయి. క్వెషన్ అడగటానికి రీజనే ఇది. బాగా అవును. పెరిగిపోయినాయి. అవును. అలాంటి అవును. వాళ్ళనేంటంటే మీలాంటోళ్ళు చెప్తే అయినా వాళ్ళకి అర్థమవుతది. ఎందుకంటే ఇలాంటి వాటిలో ఏదో యాప్ ఓపెన్ చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేసేసి ఒక 3 మంత్స్ తర్వాత 4 మంత్స్ తర్వాత అంటే దాంట్లో పైసలు పెరగట్లేదు. అది స్టాప్ చేసి ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేసి హ్మ్. హ్మ్. ఇది అసలు గేమ్ అసలు దాని మీనింగ్‌లెస్ అప్రోచ్ అది. సిస్టమాటిక్‌గా ఒక ఎక్స్‌పెక్టేషన్ సరిగ్గా పెట్టుకొని ఇన్వెస్ట్ చేసి వెళ్తే యూ కెన్ మేక్ రియల్లీ మ్యాజిక్ ఇన్ ద వరల్డ్. మన యెస్. ఫైనాన్షియల్ వరల్డ్‌లో మనం.
ఇలా జంప్ చేస్తూ వెళ్తే అసలు ఏది ఒకేసారి వస్తాయి అని చెప్పేసి గుడ్డిగా ఎవరైనా చెప్తే వినేస్తారు. ఇలాంటివి అస్సలు అసలు చేయకూడదు. చేయకూడదు. అస్సలు చేయకూడదు. తర్వాత ఇంకోళ్ళు చెప్పిన వాళ్ళకి అది వాళ్ళు తప్పుగా చెప్పట్లేదు యాక్చువల్ అవతల వాళ్ళు. అది వాళ్ళ బెనిఫిట్ ఇచ్చింది. మనకి ఇవ్వకపోవచ్చు అది. సో మన డిఫరెంట్, వాళ్ళు డిఫరెంట్. మన అప్రోచ్ డిఫరెంట్, వాళ్ళ అప్రోచ్ డిఫరెంట్. అది గ్యారంటీగా మనకు వస్తే రూల్ లేదు దాంట్లో. రాకపోవచ్చు. 90 టైమ్స్ రాదు యాక్చువల్గా. అది మనం గుర్తుపెట్టుకుని వెళ్ళాలి ఇప్పుడు.